దాదాపు 56 నిమిషాలు ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో వాదనలు వినిపించి చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా వీళ్ళు అమ్మేస్తున్నారు, అందుకనే ఈ లడ్డూ కాంట్రవర్సీ తీసుకొచ్చారు. నిన్నే చెప్పాను కదా, ఇవాళ కోర్టు 1లో ఐటమ్ 38 స్టీల్ ప్లాంట్ అమ్మడానికి దొంగగా నాకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా, ఇది 3వసారి ఈ ప్రయత్నం. 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంటు, 32 మంది ప్రాణాలు పెడితే వచ్చిన స్టీల్ ప్లాంటు, 200 కోట్లకు 24 ప్రాపర్టీలు. యువర్ ఆనర్, నాకు 1 ఎకరం ఉంది విశాఖపట్నంలో, అందు కూడా చెప్పాను. ఈరోజు యువర్ ఆనర్ కరెక్ట్గా 61 సంవత్సరాల క్రిందట సెప్టెంబర్ 25 ఈ రోజుని నేను విశాఖపట్నంలో పుట్టాను. వీళ్ళందరికీ తెలియదు దాని విలువ. కోర్టు 1లో హ్యాపీ బర్త్డేలు చెప్పారు. యువర్ ఆనర్, నా బర్త్డే విష్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. నా బర్త్డే విష్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది అమ్మకూడదు. నా బర్త్డే విష్ ఏంటంటే తద్వారా 100,000 కంపెనీలు వచ్చి కోటి మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి. కోర్టు ఈరోజు స్వర్గంలా మారిపోయింది. కేవలం 24 ఎకరాలు తప్ప 1 ఇంచు స్థలం అమ్మద్దు అని ఆర్డర్ పాస్ చేశారు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్. 1 ఆ 24 ఎకరాలు కూడా ఆల్రెడీ అమ్మేశామండి. నేను స్టేటస్కో తీసుకొచ్చాను కదా ఏప్రిల్ 25న, అది వెకేట్ చేయండి. యువర్ ఆనర్, అది మీరు వెకేట్ చేశారా? ఈ 33,000 ఎకరాల్లో 13,000 అమ్మేశారు. ఎకరాలు 13,000 ఎకరాలు. వాట్, నిజమా అన్నారు. గంగవరం పోర్ట్ కూడా అమ్మేశారంటే గంగవరం స్టీల్ ప్లాంట్కి సంబంధం లేదు కదా. లేదు యువర్ ఆనర్, గంగవరం పోర్టు 1800 ఎకరాలు, 56,000 కోట్లు విలువైనది, 620 కోట్లకే అమ్మేశారు. ఇవన్నీ చదివి ఆశ్చర్యపోయి మంచి ఆర్డర్లు పాస్ చేశారు. 1, స్టీల్ ప్లాంట్ 1 ఇంచు కూడా అమ్మకూడదు. 2, డాక్టర్ పాల్ ఇస్తున్న 8,000 కోట్లు వైట్ మనీ కౌంటర్ ఫైల్ చేస్తానన్నారు 4 రోజుల్లో, ఎందుకు ఫైల్ చేయలేదు? 3, అమ్మవలసిన అవసరం ఏముంది? 200 కోట్లు 400 కోట్లకి 1000 కోట్ల భూములు, 33,000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు కదా. ఉద్యోగాలు ఇస్తానంటే ఇచ్చారు కదా. 32 మంది ప్రాణాలు పెట్టారు కదా. 70 మంది రాజీనామాలు చేశారు కదా. ఇవన్నీ సిజే బెంచ్ గారికి ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలీదు. చదివారు, 55 నిమిషాలు విన్నారు, మంచి ఆర్డర్ పాస్ చేశారు. నేను చెప్పాను కదా నిన్న, చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలేకపోయారు, ప్రత్యేక హోదా. నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని మళ్ళీ కోర్టు 1కి ఈరోజు చెప్పాను సీజే గారికి. అలాగే స్టీల్ ప్లాంట్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎందుకు ఫైల్ చేయలేదు? మోదీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎంత దారుణం అండి. కోర్టులే కానీ కాపాడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు. అందుకనే తిరుపతిని కాపాడడానికి, 3 లక్షల కోట్లు విలువైన భూములు కాపాడడానికి, వాటికన్ సిటీ 741 మంది క్యాథలిక్కి పోప్కి ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో, మన దేశం కనీసం తిరుపతిని యూనియన్ టెరిటరీగా పాండిచేరిలాగా అండమాన్ నికోబార్లా డిక్లేర్ చేయకపోతే ప్రత్యేక దేశంగా డిక్లేర్ చేయమని యునైటెడ్ నేషన్స్కు, ఇంటర్నేషనల్ కోర్ట్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెడతానని ఆల్రెడీ ఇప్పుడు కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయండి. అలాగే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి, లేదా ప్రత్యేక దేశంగా 700 మంది క్యాథలిక్లకి రోము వాటికన్ సిటీని ఇటలీ ఇచ్చినప్పుడు 34 లక్షల మంది తిరుపతి హైందవులు వచ్చి క్యాథలిక్లు వచ్చి ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఇవ్వరాను అని చెప్పా. మరి మనకెందుకు ఇవ్వరు? ఈ దొంగలు, గజ దొంగలు, రాజకీయ నాయకులు దోచుకునేవారు యుద్ధాలు సృష్టిస్తున్నారు అని ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మంచి ఆర్డర్స్ వచ్చాయి. ప్రత్యేక హోదా మనకు వచ్చి తీరుతుంది.
త్వరలో ఏం చేయాలన్నది, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలన్నది నేను చెప్తాను. స్టీల్ ప్లాంట్ ఆపడం ఈరోజు ఆపాం. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా ఓనర్స్, రిపోర్టర్స్, ముఖ్యంగా మీరు ఇచ్చిన మద్దతుతోనే నిన్న మీరు మద్దతు ఇవ్వబట్టి ఈరోజు మనం గెలిచాం. లక్షల కోట్లు ఎవరి డబ్బు? మీ డబ్బు, నా డబ్బు, తెలుగువారి డబ్బు. 15 కోట్లు తెలుగు సత్తా. ఎవడు దోచుకుంటున్నాడు? వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చినాడు మనకు తెలుసు. అదాని, అంబానీ. మన రాష్ట్రాన్ని గుజరాతీ వాళ్ళు దోచుకుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి లడ్డూ 2 నెలల క్రిందట ఉన్న వాదనని ఇప్పుడు తీసుకొచ్చి, అబ్బా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ ఛానళ్ళు కూడా మనకి చూపిస్తున్నాయంటే గాడ్ బ్లెస్ ఆల్ ద ఓనర్స్ హు ఆర్ గివింగ్ లైవ్. కంటిన్యూగా ట్రోల్ చేయండి, మెసేజ్ పంపండి. ప్రతి తెలుగువాడి సత్తా చూపిద్దాం. ప్రత్యేక హోదా కావాలన్న ప్రతి ఒక్కరూ 7569441275కి మీ నియోజకవర్గం, మీ పేరు పెట్టి 100 మందిని చేర్చండి. చలో ఢిల్లీ అందాం, ప్రత్యేక హోదా తీసుకొద్దాం. చలో స్టీల్ ప్లాంట్ అందాం, అమ్ముకుంటా ఆపుదాం.